హలో అలర్జున్ ఫ్యాన్స్, ఈ వీడియో మీకోసమే. సో వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో బన్నీ అని కామెంట్ చేశాను భయ్య. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఐకాన్ స్టార్ అలర్జున్ నుంచి రాబోయే మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 డిసెంబర్ 5న ఈ చిత్రం వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. భారీ బడ్జెట్తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ రిలీజ్ బిజినెస్ కంప్లీట్ అయింది. 1000 కోట్ల పైగా వ్యాపారం పుష్ప 2 పైన జరిగిందని సినీ వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసిన సంగతి మన అందరికీ తెలిసింది. అయితే ఇటీవల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం సుకుమార్ తమన్ని తీసుకున్నారని టాక్ అయితే తెరపైకి వచ్చింది. ఓ ఈవెంట్లో తమన్ సుకుమార్కి థ్యాంక్స్ చెప్పారు. పుష్ప 2కి వర్క్ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు హ్యాపీగా ఉంది అన్నారు. ఈ నేపథ్యంలోనే తమన్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారని అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇదిలో ఉంటే తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ ఇంటర్వ్యూలో పుష్ప 2 వర్క్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ పైన ఎవరు ఎన్ని అంచనాలు పెట్టుకున్నా వాటిని దాటే ఉంటుందని చెప్పారు. సినిమా ఆరంభంలో వచ్చే 3 రీల్స్కి మాత్రమే నేను మ్యూజిక్ కంపోజ్ చేశాను. నవంబర్ 5న దీనికోసం మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేశాను. నవంబర్ 20 కల్లా ఫినిష్ అయిపోతుంది. నేను అంతవరకు మాత్రమే ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నా. ఇది హెల్తీ వర్క్ స్టైల్ కాదని నాకు తెలుసు. గతంలో ఈ విషయంపై నేనే మాట్లాడాను. ఒక సినిమా కోసం ఎక్కువ మంది మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేయడం కరెక్ట్ కాదని అన్నాను. అయితే కేవలం అల్లు అర్జున్ చెప్పడంతోనే ఈ సినిమా కోసం పనిచేశాను. బన్నీతో సరైనడు, రేస్ గుర్రం, అలా వైకుంఠపురం సినిమాలకు నేను మ్యూజిక్ అందించాను. ఈ 3 చిత్రాలు మ్యూజికల్గా పెద్ద హిట్ అయ్యాయి. మా ఇద్దరి మధ్య ఒక బంధం ఉంది. ఆ ఉద్దేశంతోనే పుష్ప 2 కోసం బన్నీ పిలిచి ఉంటారు. నేను రిజెక్ట్ చేయలేకపోయాను. కాకపోతే ఈ సినిమా కోసం వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అందరూ వాట్సాప్ గ్రూప్లో కోఆర్డినేట్ అవుతూ పనిచేస్తాం. ఫైనల్గా చెప్పేది ఏమిటంటే మేమంతా ఒకే సినిమా బిడ్డలం. నిర్మాతలకు మంచి అవుట్పుట్ అందించే లక్ష్యంగా పనిచేస్తాం అంటూ తన ఇంటర్వ్యూలో పుష్ప 2 మూవీ వర్క్ చేయడంపై క్లారిటీ ఇచ్చారు. దీన్ని దేవిశ్రీ ప్రసాద్తో కలిసి తమను ఈ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పైన వర్క్ చేసినట్లు అర్థమవుతుంది. ఇక దేవితో కూడా తమకు మంచి బాండింగ్ ఉంది. ఎందుకంటే మణిశర్మ దగ్గరే ఈ ఇద్దరు శిష్యరకం చేశారు. ఇక ఇప్పుడు పుష్ప 2 కోసం ఇద్దరు వర్క్ చేసిన విధానం ఫ్రెండ్లీగానే కొనసాగినట్లు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.